ఆన్లైన్ లో ఎక్కువగా లీడ్స్ రావాలి అంటే వెబ్సైట్ అనేది విజిబిలిటీ ఉండాలి. మన వెబ్సైట్ ప్రాపర్ విజిబిలిటీ ఉంటే లీడ్స్ ని జనరేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ లీడ్స్ ని జనరేట్ చేయడానికి ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓ కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. చాలా డిఫికల్టీస్ ఉంటుంది, మెనీ పారామీటర్స్ ఉంటాయి. కానీ ఒక లేమ్యాన్ కూడా అర్థమయ్యే విధంగా ఒక వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ లోకి రావాలి అంటే డిజిటల్ మార్కెటర్స్ దగ్గర నుంచి ప్రొడక్టివ్ రిజల్ట్స్ అనేది ఏ విధంగా తెచ్చుకోవాలి, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా ఒక బిగినర్ గా ఉన్న మన ప్రాక్టీస్ ని ప్రో లెవెల్ కి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది ఐ విల్ టీచ్ యూ విత్ ద సెషన్. ఐఎమ్ డిజిటల్ బీబీఆర్. ఐ విల్ షో ద pro SEO hacks in this session. Then why too late? Let's get into this session. Turn into an SEO pro in a minutes. Okay, in a few minutes లో నార్మల్ గా అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లో ఉన్న SEO స్కిల్స్ ని ప్రో లెవెల్ గా మనం ఏ విధంగా ఎన్హాన్స్మెంట్ అనేది చేసుకుంటాము, స్కిల్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు గైడ్ చేస్తాను. చూడండి, ఎనీ వెబ్సైట్ అయినా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. సో అమెజాన్ వెబ్సైట్ అనేది ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు టాప్ లో విజిబుల్ అవ్వాలి. టాప్ లో విజిబుల్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రొడక్ట్స్ కి ఎస్సీఓ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనము ఒక పర్సెప్షన్ లో ఎస్సీఓ చేస్తాము, వెన్ కమింగ్ టు ద రియాలిటీ అది ఇంకోలాగా ప్రొజెక్ట్ అవుతుంది. సో సింపుల్ గా మనం చెప్పాలి అంటే లెట్స్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ అనేది హెల్తీగా ఉండాలి అంటే ద కోర్ ఎక్కడైతే ఉంటుంది, గట్ హెల్త్ లో ఉంటుంది. మనం ఏదైతే ఇంటేక్ ఇస్తామో, బాడీకి ఏదైతే ఇంటేక్ ఇస్తామో మన బాడీ కూడా అలాగే బిల్డ్ అవుతుంది. ఓకే, సో మనము మంచి ఫుడ్ ఇస్తే బాడీ మంచిగా బిల్డ్ అవుతుంది, మనము బ్యాడ్ ఫుడ్ ఇస్తే బాడీ అలాగే బిల్డ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనము గుడ్ ఫుడ్ అనేసి మన బాడీకి ఇంటేక్ ఇచ్చాము, బట్ ఇది ఆర్గానిక్ అని చెప్పి ఒకవేళ ఇది హై పెస్టిసైడ్స్ తో ఫార్మింగ్ చేసిన వాటిని మనం బాడీకి ఇచ్చాము, ఆర్గానిక్ అనుకొని హై పెస్టిసైడ్ కి సంబంధించిన వెజిటేబుల్స్ ని గట్ హెల్త్ కి ఇచ్చాము అనుకుందాము. ఓకే, బాడీకి ఇస్తే బాడీ వాటిని డైజెస్ట్ చేసుకోలేక సైడ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో దెన్ డయాగ్నోస్ చేయటం అనేది ఇంపార్టెంట్. రైట్ టైంలో డయాగ్నోస్ కనుక చేయగలిగితే దానికి రెమెడీస్ కావచ్చు, లేదంటే ప్రివెన్షన్స్ కావచ్చు, ప్రాపర్ మెడిసిన్స్ కానీ తీసుకోవడానికి బాడీ రికవరీ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఎస్సీఓ కూడా మనం వెబ్సైట్ ని బిల్డ్ చేసేటప్పుడు, అలాగే వెబ్సైట్ లో కాంటెంట్ యాడ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్ ఈ కాంటెంట్ తో వెబ్సైట్ అనేది టాప్ ర్యాంక్ లో వస్తుంది అనుకుంటాము. బట్ ఆఫ్టర్ ద 3 months ఆఫ్ ద ప్రాక్టీస్ మనం అనుకున్నది కాకుండా వెబ్సైట్ అనేది డౌన్ ఫాల్ అవటము, లేదు అంటే వెబ్సైట్ విజిబుల్ లోకి రాకపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ, ఎనీ డిజిటల్ మార్కెటర్ అయినా కానీ, సో ఇఫ్ యూ ఫాలో దీస్ స్టెప్స్ యూ విల్ బికమ్ ఏ SEO pro in a minutes. మనకి క్రోమ్ లో ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్. మీకు ఎక్స్టెన్షన్ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే ఆన్ ద క్రోమ్ టాప్ ఆఫ్ ద రైట్ కార్నర్ దిస్ ఇస్ ద సింబల్. ఓకే, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. దిస్ ఇస్ ద సింబల్. ఇఫ్ యూ డు నాట్ ఐడెంటిఫై సో క్లిక్ ఆన్ ద 3 dots. ఇక్కడ 3 dots క్లిక్ చేయగలిగితే సో హియర్ ఇస్ ద వన్ ఆప్షన్, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అండ్ మేనేజ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ లో మనకి నెంబర్ 1 SCRP, సో అంటే వెబ్సైట్ కి సంబంధించిన SCRP క్రైటీరియా రావడానికి ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO అనేది రిక్వైర్మెంట్. ఎన్ని వెబ్సైట్ అయినా కానీ సో టాప్ లోకి రావాలి అంటే ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO అనేది రిక్వైర్మెంట్. ఈ ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO రిక్వైర్మెంట్ కి అసలు మన వెబ్సైట్ అనేది ప్రాపర్ ఆన్ పేజ్ ఉందా, ప్రాపర్ ఆఫ్ పేజ్ ఉందా, టెక్నికల్ SEO కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాము? విత్ ద సపోర్ట్ ఆఫ్ ద SEO Quake. SEO Quake అనేది ఇట్ ఈస్ ఎ క్రోమ్ ఎక్స్టెన్షన్ SEO టూల్. ఈ SEO Quake క్రోమ్ ఎక్స్టెన్షన్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకోగలిగితే మన వెబ్సైట్ అనే కాదు, ఎనీ వెబ్సైట్ కి సంబంధించిన SEO ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక బిజినెస్ ఓనర్ గా మన వెబ్సైట్ అనేది టాప్ ర్యాంకింగ్ లో ఉందా లేదా, సో ప్రాపర్ విజిబిలిటీ ఉందా లేదా అనేది ఈ సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేయగలిగితే మన వెబ్సైట్ గ్రో ఎలా ఉంది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా ఈ సింగిల్ SEO Quake కి సంబంధించిన క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ పారామీటర్స్ ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళితే ప్రాక్టీస్ లో ఆ వెబ్సైట్ అనేది బెటర్ గ్రో అనేది అవుతుంది. అయితే ఈ SEO Quake మనం ఎందుకు యూజ్ చేయాలి? దెర్ ఆర్ మెనీ ఎక్స్టెన్షన్స్ ఇన్ ద గూగుల్, రైట్? క్రోమ్ ఎక్స్టెన్షన్స్ లో కాకుండా దెర్ ఆర్ మెనీ టూల్స్. అయితే మార్కెట్ లో లీడింగ్ SEO టూల్స్ కొన్నే ఉన్నాయి, చాలా లిమిటెడ్ ఉన్నాయి, ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఓకే, సో సెంబ్రష్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ SEO టూల్. సెంబ్రష్ కావచ్చు, AHRFs కావచ్చు, మోస్ కావచ్చు, ఉబర్ సజెస్ట్ కావచ్చు,
దేర్ ఆర్ ఫ్యూ ఉన్నాయి మార్కెట్ లో, లీడింగ్ వచ్చేసి ఈ 4 ఎక్కువగా ఉంటాయి. దేర్ ఆర్ మెనీ ప్రీమియం టూల్స్, బట్ హయ్యర్ మార్కెట్ షేర్ వచ్చేసి ఈ 4 ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద టూల్ SEMrush. ఈ SEMrush ప్రొడక్ట్ SEO క్విక్. గాట్ ఇట్. ఈ లీడింగ్ SEMrush కి సంబంధించిన SEO టూల్ ఏదైతే ఉందో దీని ప్రొడక్ట్ SEO క్విక్. ఓకే, ఈ SEO క్విక్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన వెబ్సైట్ ని ఎలా విధంగా వ్యాలిడేషన్ చేయాలి, సో దట్ కరెక్షన్ ఏ విధంగా చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్స్టాల్ మెథడ్. సో గో టు ది 3 dots, Chrome extensions, manage extensions. So then search for Chrome Web Store. I select the Chrome Web Store. So here is SEO Quake. Then enter SEO Quake. This is the SEO Quake. I select this one. Add to Chrome. Add extensions. It takes less than 1 minute. Now it is adding. It's added, right? Then I select here. This is the option. I select. Okay. Now it comes to visibility in the Chrome extensions tab. Okay. So after this, so I select this one. So it is synchronizing same as like this. Okay, if I go to the Chrome, Amazon అనేది ఇప్పుడు మన వెబ్సైట్ అనుకుంటే, వాట్ ఎవర్ ద వెబ్సైట్ యూ టేక్ యువర్ వెబ్సైట్, ఇప్పుడు మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆఫ్టర్ ఇన్స్టాల్ దిస్ వన్, ఐ రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను. దెన్ ఆఫ్టర్ ఐ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే, SEO క్విక్ ఉంది కదా, ఐ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఒకసారి ఈ ఆప్షన్ చూస్తే ఇట్ ఈస్ ద పేజెస్. ఓకే, గూగుల్ క్యాచ్ డేట్ ఎర్రర్ సోర్స్. ఓకే, దెన్ పింట్రెస్ట్ పిన్ కౌంట్. ఓకే, పింట్రెస్ట్ అనే సోషల్ మీడియాలో అమెజాన్ కి సంబంధించిన ఈ వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది 21.4K ఉంది. దిస్ ఈస్ ద డొమైన్ అండ్ హూ ఇస్ ద డొమైన్. సో మన వెబ్సైట్ ఓనర్ ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు. ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ ఇట్స్ ఇది పేజ్ ఇన్ఫో. ఓకే, ఈ పేజ్ ఇన్ఫోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంది. అలాగే ఇది హోమ్ పేజ్ అనుకుంటే, ఈ హోమ్ పేజ్ కి సంబంధించిన బ్యాక్ లింక్స్ అనేది ఎన్ని ఉన్నాయి. ఈ బ్యాక్ లింక్స్ కావాలంటే వీ నీడ్ టు గెట్ ఏ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కనెక్ట్ SEMrush. ఓకే, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఆల్. ఓకే, ఎవరైతే నెసెసిటీ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మనం తీసుకుంటాము. సో అనదర్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, ఇట్ కమ్స్ టు సేమ్ యాజ్ లైక్ దిస్. ఓకే, SEO క్విక్ లో. సో దెన్ స్క్రోల్ డౌన్, సేమ్ ఇదే పేజ్ ఇన్ఫోలో. ఓకే, ఈ వెబ్సైట్ కి ఇప్పుడు ఏ పేజ్ చూస్తున్నాము, ఈ పేజ్ కదా. సో ఈ పేజ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే దిస్ ఇస్ ద ఆప్షన్. ఓకే, సో పేజ్ ఇన్ఫో. సో ఇప్పుడు టోటల్ డీటెయిల్స్ వస్తుంది. ఎవ్రీ URL కి ఒక టైటిల్ అనేది ఉంటుంది. విచ్ టైటిల్ దే ఆర్ క్రియేటెడ్ అనేసి దిస్ ద టైటిల్. ఆన్లైన్ షాపింగ్ సైట్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ద SEO టైటిల్ ఆప్టిమైజ్డ్. ఓకే, ఇక్కడ చూడండి, ఆన్లైన్ షాపింగ్ in India. Shop online for mobiles and books, watches, shoes and more, amazon.in. మెటా డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం 4 క్రైటీరియా ఉంటుంది. ఓకే, వెబ్సైట్ ర్యాంకింగ్ లో రావడానికి. ఆన్ పేజ్ SEO పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆన్ పేజ్ SEO లో టైటిల్, మెటా డిస్క్రిప్షన్, పర్మాలింక్ అనేసి అంటాము, పర్మాలింక్ అండ్ ద కీవర్డ్ డెన్సిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఎవర్ ద ఫైనల్ వన్ ఇస్ ద ఫోకస్ కీవర్డ్స్. సో ఈ ఫ్యూ థింగ్స్ ని కనుక ఎవరైతే ఫాలో అవుతారో, ఇక బ్యాక్ లింక్స్ అనేది ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఓవర్ నైట్ బ్యాక్ లింక్స్ అనేది బిల్డ్ అవ్వు. బ్యాక్ లింక్స్ కి దెర్ ఆర్ a big hierarchy. Okay, off page SEO అనేది ద సెకండ్ క్రైటీరియా తీసుకోండి. ద ఫస్ట్ క్రైటీరియా ఆన్ పేజ్ SEO. ఆన్ పేజ్ SEO ని కనుక మీరు మోర్ ఫోకస్ కనుక చేయగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కి మోస్ట్ విజిబిలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్ పేజ్ SEO లో ఉండే బ్యాక్ లింక్స్ కి ఒక హైరార్కీ ప్రకారం మనం బిల్డ్ చేసుకోగలిగితే వెబ్సైట్ కి సంబంధించిన డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఐ విల్ టెల్ యూ సమ్ అనదర్ సెషన్. ఇప్పుడు యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా మనం ఏం చేయాలి? మన కాంపిటీటర్ వెబ్సైట్ కి ఇచ్చిన టైటిల్, అంటే డిజిటల్ మార్కెట్స్ ఇస్తున్న టైటిల్, అలాగే డిజిటల్ మార్కెట్ ఇస్తున్న మెటా డిస్క్రిప్షన్ మన కంపెనీకి రెలవెన్స్ గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఇఫ్ వీఆర్ ఏ డిజిటల్ మార్కెటర్, మనము ఎవ్రీ పేజ్ కి రెలవెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా అనేది ఇక్కడ క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ చేయాలి. దట్ ఇస్ ద రీజన్. గాట్ ఇట్. ద నెక్స్ట్ ఇట్ ఇస్ ద డొమైన్. ఈ డొమైన్ అనేది ఇట్ ఈస్ ఇండెక్సింగ్. దేర్ ఆర్ మెనీ సెర్చ్ ఇంజిన్స్ వీ హ్యావ్ గ్లోబల్లీ. ఓకే, నాట్ ఓన్లీ గూగుల్ కాకుండా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్, నాట్ ఓన్లీ హండ్రెడ్స్, ఓకే, థౌసండ్స్ లోనే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. బట్ అవేమి విజిబిలిటీలోకి రావు. ఓకే, హైయెస్ట్ క్రెడిబిలిటీ ఉన్న సెర్చ్ ఇంజిన్స్ ఏంటంటే దీస్ ఆర్ ద సెర్చ్ ఇంజిన్స్, గూగుల్, యాహూ అండ్ బింగ్. సో ఫర్ ఇండియా మోస్ట్లీ. ఓకే, ఇప్పుడు గూగుల్లో ఇండెక్స్ అయింది. ఓకే, గూగుల్ ఇండెక్స్. సో నౌ ఇట్ ఈస్ విజిబుల్ ఇండెక్స్. ఏ ఇండెక్స్ అయితే కాలేదో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, అంటే ఈ సెర్చ్ ఇంజిన్ లో ఇండెక్స్ కాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద గ్లోబల్ మార్కెట్, వీ హ్యావ్ టు బి ఇండెక్స్ దిస్ పేజ్ URL. ఇండెక్స్ అంటే ఏంటి? మన పేజ్ ని గూగుల్ సర్వర్స్ కి రిపోర్టింగ్ చేస్తున్నాము. ఓకే, వీ క్రియేటెడ్ ఏ వన్ న్యూ URL. డియర్ గూగుల్, ఐఎమ్ సబ్మిటింగ్ మై URL టు యువర్ సర్వర్స్. ఇఫ్ ఎనీవన్ లుక్ ఫర్ ద రెలవెన్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ మై వెబ్సైట్, ప్లీజ్ విజిబుల్ మై వెబ్సైట్ పేజ్ ఫర్ దట్ సెర్చ్ క్వైరీస్. ఓకే, వాటికి విజిబుల్ చేయండి అనేసి మనం చెప్తున్నాము. ఇది డొమైన్ మనకి ఇండెక్సింగ్ అవుతుందా లేదా అనేది. బ్యాక్ లింక్స్ మన వెబ్సైట్ కి ఎన్ని, అంటే ఎస్పెషల్లీ ఈ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూడొచ్చు. ఓకే, ద నెక్స్ట్ కీవర్డ్ డెన్సిటీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పుకున్నాము, వాట్ ఐ సెడ్ ఇన్ ఎర్లియర్, ద కీవర్డ్ డెన్సిటీ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ అనేది ఈ ఎంటైర్ పేజ్ లో ప్రైస్ అనే ఒక కీవర్డ్
76 టైమ్స్ రిపీట్ అయింది. గాట్ ఇట్? 76 టైమ్స్ రిపీట్ అయింది. బట్ అమెజాన్, ఓకే, ఈ ఎంటైర్ వెబ్సైట్ కి ఫోకస్ కీవర్డ్ ఏంటి? అమెజాన్. ఈ అమెజాన్ అనే కీవర్డ్ అనేది హైరార్కీ చూసుకోవాలి కదా, దట్ ఈస్ ద మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ లో టైటిల్ లో ఉంది, ఓకే, ఇక్కడ నోట్ డౌన్ చేయండి, ఇక్కడ చూడండి. సో అమెజాన్, ఈ టీడీకే ఇక్కడ చూపించే ఆల్ వాల్యూస్ అనేది ఒక కీవర్డ్ కి మాత్రమే రావాలి. ద ఫస్ట్ అట్లీస్ట్ వన్ కీవర్డ్ కి రావాలి. ఆ వన్ కీవర్డ్ ఏంటి? అమెజాన్ కి వచ్చింది కాబట్టి ఈ అమెజాన్ ని ఈ వెబ్సైట్ కి, అంటే ఈ ఎక్స్పెషల్లీ మెనీ పేజెస్, థౌసండ్స్ లో పేజెస్ ఉంటాయి కాబట్టి ఈ పేజ్ కి అమెజాన్ అనేది ఫోకస్ కీవర్డ్ ఇచ్చారు వీళ్ళు. అది మనం కాంపిటీటర్ వెబ్సైట్ ని కూడా చూసి మనం ఇలా అనాలిసిస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన ఫోకస్ కీవర్డ్ అమెజాన్. ఈ అమెజాన్ అనే కీవర్డ్ టైటిల్ లో విజిబుల్ అయింది, అండ్ అలాగే మెటా డిస్క్రిప్షన్ లో విజిబుల్ అయింది, అండ్ అలాగే కీవర్డ్స్ లో కూడా మెటా డిస్క్రిప్షన్ లో కూడా ఒక కీవర్డ్ గా ఇది విజిబుల్ అయింది. ఓకే, ఈ డేటా కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఈ 3 వాల్యూస్ అనేది ఒక కీవర్డ్ కి కంపల్సరీగా ఉండాలి. మనం బిజినెస్ ఓనర్ అయితే ఈ సింపుల్ గా ఈ SEO ప్యాక్ కి సంబంధించిన ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని, క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కి వెళ్ళి ఈ వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయా, అలాగా ఒక కీవర్డ్ కైనా కానీ ఈ వాల్యూస్ అనేది విజిబుల్ అవ్వాలి. ఈ వాల్యూస్ విజిబుల్ అయితే అవర్ టీమ్ ఇస్ డూయింగ్ ద గుడ్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ అవర్ వెబ్సైట్. ఇఫ్ వీఆర్ ఏ డిజిటల్ మార్కెటర్స్, వీటి వాల్యూస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకొని అప్డేట్ చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఇస్ ద టోటల్ 2 వర్డ్ ఫ్రేజెస్. ఓకే, మన ఎన్ని ఫ్రేజెస్ ఉన్నాయి, ఈ అన్ని ఫ్రేజెస్ అనేది ఎన్ని సార్లు రిపీట్ అయ్యాయి, డెన్సిటీ ఎంత ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ అనేది ఇట్ షుడ్ బి ఏ 1%, అబౌవ్ 1% అనేది ఉండాలి డెన్సిటీ. దట్ ఇస్ ద గుడ్. ఓకే, దెన్ స్క్రోల్ డౌన్ కనుక చేయగలిగితే, సో దీస్ ఆర్ ఆల్ ఎన్ని కీవర్డ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి. ఓకే, దెన్ వెన్ కమింగ్ టు ద టెక్నికల్ SEO డయాగ్నోస్ కనుక మనం చేస్తే మన URL అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, 14 క్యారెక్టర్స్, ఇట్ ఇస్ ఆప్షనల్, రైట్? 14 క్యారెక్టర్స్ విచ్ గుడ్. సో కనానికల్ URL అనేది ఉందా లేదా? కనానికల్ URL అంటే మన కాంటెంట్ డూప్లికేషన్ కాకుండా కాపాడుతుంది. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్ట్ అనేది మనం యాడ్ చేసాము, ఇది ఒరిజినల్ కాంటెంట్ అయితే మనం గూగుల్ కి చెప్తున్నాము, ఓకే, దిస్ ఇస్ మై ఒరిజినల్ కాంటెంట్. ఇఫ్ ఎనీవన్ కాపీడ్ మై కాంటెంట్, యూ హ్యావ్ టు బి రిమెంబర్డ్ దే ఆర్ కాపీడ్ ఫ్రమ్ మై రిసోర్సెస్ URL. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కనానికల్. ఈ కనానికల్ అనేది మనము ఇచ్చామా లేదా, ఓకే, దీన్ని మార్క్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ కనానికల్ ట్యాగ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. దెన్ టైటిల్ అనేది ఎన్ని కీవర్డ్స్ ఉంది, మెటా డిస్క్రిప్షన్ ఎలా ఉంది, ఆ మెటా డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారు, హెడింగ్స్ అనేది ఎన్ని ఉన్నాయి, హెడింగ్స్ దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇమేజెస్ కి సంబంధించిన ఆల్ట్ అట్రిబ్యూట్స్ ఇచ్చారా లేదా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ SEO పారామీటర్స్. మోస్ట్ ఆఫ్ ది SEO పారామీటర్స్ లో గ్రీన్ టిక్ ఉండాలి, ఆర్ ఎల్స్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ఫర్మేషన్ టిప్. ఇవి ఇచ్చారు అని మనం కన్సిడర్ చేయాలి. బట్ ఎక్కడైతే ఇక్కడ ఎర్రర్ వస్తుందో ఈ ఎర్రర్ ని డిజిటల్ మార్కెటర్స్ దే హ్యావ్ టు బి రెక్టిఫైడ్. ఓకే, వాళ్ళు రెక్టిఫై అనేది చేయాలి. మీరు జస్ట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ ఈ టిక్స్ ని చూడండి, వీటిని అర్థం చేసుకోండి, వీటిని అర్థం చేసుకొని వీటి క్వశ్చన్స్ ని డిజిటల్ మార్కెటర్స్ ని కనుక మీరు అడిగితే దెన్ దే విల్ కరెక్ట్ అండ్ అప్డేట్ ద SEO పార్ట్ ఇన్ అవర్ వెబ్సైట్ సో దట్ అవర్ వెబ్సైట్ ఇస్ విజిబుల్ ఇన్ ఎ గుడ్ ప్రెసెన్స్ ఫర్ యూజర్స్ క్వైరీస్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటర్నల్. ఓకే, ఈ పర్టికులర్ పేజ్ కి ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఈ ఇంటర్నల్ లింక్స్ అనేది ప్రాపర్ గా రీడైరెక్ట్ అవుతున్నాయా లేదా, దిస్ ఇస్ ఆల్ హౌ కెన్ వి గెట్. ఇంటర్నల్ లింక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ద సేమ్ ఎక్స్టర్నల్ లింక్స్ అనేది ఎన్ని ఉన్నాయి, ఇంటర్నల్ లింక్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ వెబ్సైట్ కి మినిమం 1 ఇంటర్నల్ లింక్ 1 ఎక్స్టర్నల్ లింక్ అనేది ఉండాలి. ఇంటర్నల్ లింక్ అంటే, ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? ఈ వెబ్సైట్ లో ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రొడక్ట్ ని క్లిక్ చేస్తే ఇది విత్ ఇన్ ది వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయితే దాని ఇంటర్నల్ లింక్ అంటాము. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ అమెజాన్ కాకుండా ఫ్లిప్కార్ట్ కి వెళ్ళింది అనుకో, దాని ఎక్స్టర్నల్ లింక్ అని చెప్తాం. కంపల్సరీగా హైరార్కీ ప్రకారము ఇంటర్నల్ లింక్ అండ్ ఎక్స్టర్నల్ లింక్ అనేది ఉండాలి. ద సెకండ్ సినారియో డెన్సిటీ, దట్ ఇస్ ద మోస్ట్ కీవర్డ్ డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కీవర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఒకటే కీవర్డ్ మెనీ టైమ్స్ రిపీట్ అవుతుంది, దాన్ని కీవర్డ్ స్టఫింగ్ అనేసి అంటాము. డోంట్ డూ దాట్. మెనీ కీవర్డ్స్, సో ఒక 100 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద పేజ్. ఓకే, ద పేజ్ అండ్ కాంటెంట్ వాల్యూమ్. లెట్స్ ఎగ్జాంపుల్ 600 వర్డ్స్ ఉన్నాయి, ఈ 600 వర్డ్స్ లో మనము 100 వర్డ్స్ ఒకటే కీవర్డ్ రిపీట్ చేసామనుకో, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద వెబ్సైట్. ఓకే, దట్ ఇస్ ద రీజన్. మనం అలా తెలుసుకోవాలి. ద కంపేర్ URLs, మనం అదర్ వెబ్సైట్ కి సంబంధించిన డొమైన్స్ పర్ఫార్మెన్స్ ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ SEO క్వేక్ కి సంబంధించిన టూల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూస్ ని మనం తెలుసుకోగలిగితే ఎనీ బిజినెస్ ఓనర్ అయినా కానీ డిజిటల్ మార్కెట్స్ దగ్గర నుంచి ప్రొడక్టివ్ రిజల్ట్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, వెబ్సైట్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది, లీడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ వీఆర్ ఏ డిజిటల్ మార్కెటర్స్, ఈ సింపుల్ SEO క్రోమ్ ఎక్స్టెన్షన్ కనుక మనం యూజ్ చేయగలిగి ఈ వాల్యూస్ ఏ విధంగా వస్తూ ఉంటాయి, ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని తెలుసుకోగలిగితే ఇన్ ఏ మినిట్స్
డేస్ మనం బేసిక్ నాలెడ్జ్ ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ప్రో లెవెల్లో మనం థింక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. వాటిని ప్రాక్టీస్ చేయగలిగితే ఇన్ ఏ డేస్ లెస్ దాన్ 30 డేస్ మనము ప్రో లెవెల్ ఆఫ్ స్కిల్ అనేది ఆర్గనైజేషన్ లో చూపించవచ్చు. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.